మాయమాటలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారు అంటూ ఆరోపించారు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో రైతు బజార్ ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుళ్ల మీద ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని విమర్శించారు. కేసీఆర్ ను ఓడించి తెలంగాణ ప్రజలు దురదృష్టవంతులుగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా నోటికొచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రజల హామీలను తుంగలో తొక్కి మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు పైలశేఖర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం మీద, వ్యవసాయ డిపార్ట్మెంట్ మీద నమ్మకం మీద కాదు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలబడే నిలదీసే పరిస్థితి ఏర్పడి మనందరూ తెలుసు. గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాయమాటలు చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి, మరీ ముఖ్యంగా రైతులనైతే రైతు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు తెచ్చుకోండి, ఉరకండి, తెచ్చుకోండి, బ్యాంకు పోయి తెచ్చుకోండి అని చెప్పి, నేను రాగానే డిసెంబర్ 9 తారీఖు రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పి మాయమాటలు అదొకటే కాదు, నోటికి ఎన్ని వస్తే అని గతంలో కేటీఆర్ గారు చెప్పిండు. 400 అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక రైతులంతా కూడా రైతు 2 లక్షలు తెచ్చుకుని అందరూ రుణమాఫీ అవుతుందని ఎన్నో ఆశతో ఎదుర్కొంటారు. కానీ కాలేదు. కాకపోగా ఎప్పుడు చూసినా రేపు అవుతుంది మాపైన అబద్ధాలు ఆడుకుంటూ లాస్ట్కు మన ఎంపీ ఎలక్షన్ టైంలో మళ్ళా ఓట్లు రావాలని చెప్పి మళ్ళా అబద్ధాలు ఏడే ఓతాడికి అక్కడున్న దేవునికి ఒట్టేసి, మన తెలంగాణలో ఒక సాంప్రదాయం, దేవుని ఒట్టేస్తే మనకందరికి కూడా చేయకపోతే పాపం జరుగుతాయి, మనందరికి కూడా కష్టాలు వస్తాయి, ఆ దేవుడు కోరుకుని కావద్దు అనే ఉద్దేశంతో దేవుని మీద ఒట్టేసిన పనులు అన్నీ చేస్తాం. కానీ ఆ మూర్ఖుడు ఏంటంటే దేవుడు అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ఏది మాట్లాడి ప్రజల్ని ఎట్లా మోసం చేసిండో అంతకంటే గొప్పగా అందరి తెలంగాణ దేవులందరినీ కూడా మోసం చేసిన గొప్ప నాయకుడు ఆయన. అందరి దేవులను మోసం చేసిండు. ఇంతవరకు భూ ప్రపంచం మీద ఇంత గొప్పగా దేవుళ్ళను కూడా ఒట్టేసి మోసం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఎప్పుడట్లే అన్న రేవంత్ రెడ్డి గారు అంతా రేవంత్ రెడ్డి అన్ని రకాల చేసుకుంటూ ఈరోజు అబద్ధాలు ఆడుకుంటూ ఈరోజు రైతులను మోసం చేసిండు. దానికి మన అందరం కూడా ఏంటంటే రైతు రుణమాఫీ కావాలి, రైతులంతా బాగుండాలి అనే ఆశయంతో వాళ్ళందరూ కూడా చాలా మందికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ రుణమాఫీ 2 లక్షలు, కానీ వచ్చిన తర్వాత ఆంక్షలు కొంత ఓన్లీ వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని, మన తర్వాత మళ్ళీ ఏదో మొత్తం 2,20,000 ఉంటే 10,000 ఇస్తేనే మన కత్తిపై రుణమాఫీ చేస్తామని అన్ని అబద్ధాలు మళ్ళీ ఆడుతున్నాడు. కాబట్టి అందరం కూడా రైతులందరూ కూడా కోపత రైతులు అందరూ రైతులతో కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మన కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను గొప్పగా రైతు రాజుగా చూడాలని ఎన్నో పథకాలు చేసి ఎంతో గొప్పగా రైతులు చూసుకున్నాం, ఎంతో గొప్పగా పంట పండించుకుని చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రం చాలా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. చూస్తున్నా ఎక్కడ చూసినా రాష్ట్రంలో చాలా మంది ఎందుకు వేస్తేమా ఈ బుర్బుక్కలోనికి ఓటేసి గెలిపించి ఎంత మన నోట్లో మనం మట్టి కొట్టుకున్నాం ఈరోజు అనే రకంగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పిన మాట ప్రకారం, అక్కడ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు 15 లోపే వేస్తా అన్నావు, అయిపోయింది, వేయలేదు. వేయకుండా మరీ అబద్ధాలు ఏంటంటే
మనం చూసినాం మన హరీష్ రావు గారిని నోటికి వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి అయ్యింది, నోటికి వచ్చినట్టు మాట్లాడి చేసిందే తప్పు. అందరికి రుణమాఫీ చేయలేదు, చేయకపోగా మళ్ళీ హరీష్ రావు మీద ఇష్టం వచ్చి మాట్లాడడం. మళ్ళీ మొన్న ఎంత ఘోరం అంటే అది సెక్రటరీ ముందు తెలుగు తల్లి విగ్రహాన్ని అంతకుముందే పెడతా అని చెప్పాడు. కానీ రావు ఈయన పెడతా అన్నాడు. కానీ ఎంత గొప్ప అంటే ఆయన మన కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ విగ్రహం పెడతాను. ఎంత అన్యాయంగా మాట్లాడుతుందంటే నోటికి ఎట్లా వస్తే అట్లా. ఆయన కేసీఆర్ ఎప్పుడు పోతాడు, ఎప్పుడు పెడతాడు విగ్రహం అంటే ఏమైనా అర్థం పడతా ఉందా? అసలు మనుషులు అంటే నీకు ఎట్లా ఊపడతారు? నీకు మనుషులు అంటే మనుషులే కవపడతలేరు, దేవుళ్ళు అంటే దేవుళ్ళే కవపడతలేరు. నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడే విధంగా తెలంగాణ ప్రజలు ఎంత దురదృష్టంగా ఉంటారంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఎట్లా ఎన్నుకున్నామా అనే ఆలోచన అందరి కళ్ళు కూడా వాళ్ళు ఈయన ముఖ్యమంత్రిని ఊహించుకోలేకపోతున్నారు. గత ప్రతిపక్షం ఎక్కువ అప్పట్లే మాట్లాడిండు, ఇప్పట్లే మాట్లాడుతుండు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు. మళ్ళా దాంతోపాటు ప్రతి ఒక్కరు స్టేజ్ మీద కూర్చొని 31,000 కోట్లు రుణమాఫీ చేసిన అదే స్టేజ్ మీద మాట్లాడుతుంది. ఒక ఆయన 17,000 కోట్లు చేసినట్టు మా ఆడేశ్వరు మాట్లాడుతున్నాడు. అంటే ఎట్లా అబద్ధాలు ఆడుతారంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ అబద్ధాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. కాబట్టి మనమంతా కూడా రైతులంతా కూడా సన్నద్ధం కావాల్సిందే. మళ్ళా ఈ 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు మనమంతా కూడా ఎప్పుడు రాష్ట్రం పిలిపించినా కూడా మనందరం కలిసికట్టుగా ఉండి రైతుల చేదోడు వాదోడు వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ వచ్చే వరకు కూడా మేము పోరాటం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గురించి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కరిస్తున్నాం. జై తెలంగాణ.